హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. అబ్బాయి ఎంత మంచి రెమెడీ మీ ముందుకు తీసుకొచ్చానండి. హార్ట్ఫుల్గా అన్ని వంటగదిలో దొరికే సామాన్లేనండి. మీరు ఎక్కడికి వెళ్ళే పనే లేదు. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఏం పోయింది నా మీద నమ్మకంతో. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు అవన్నీ మీకు చూపిస్తాను ఏమేంటి అనేది. మీ స్క్రీన్ షాట్ తీసుకోండి. 7 రకాలండి. ఈ 7 రకాలు మీ వంటగదిలో ఖచ్చితంగా దొరుకుతాయి. ఏంటంటే ఆవాలు 2 స్పూన్లు, కెలంజీ సీడ్స్ 2 స్పూన్స్, నెక్స్ట్ వచ్చేసి టీ పొడి ఒక 2 స్పూన్లు, నెక్స్ట్ అవి వచ్చేసి అవిసె గింజలండి, అవి ఒక 2 స్పూన్లు అండి. నెక్స్ట్ వచ్చేసి మెంతులు, మధ్యలో ఉన్నవి మెంతులండి, అవి ఒక 2 స్పూన్లు తీసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి అవి మన బ్రౌన్ రైస్ 2 స్పూన్లు అండి. నెక్స్ట్ వచ్చేసి సోంపు 2 స్పూన్లు. ఇంతవరకేనండి. ఈ 7 రకాలు మన వంటగదిలో ఈజీగా ఉంటాయి. నేను మట్టి మూకుడు తీసుకున్నానండి వేపటానికి, వీటిని అందులో కలుపుతాను పౌడర్ని. ఈ 2 తీసుకున్నాను. మట్టి మూకుడు ఎందుకు తీసుకున్నానంటే స్టీల్గా మన కళాయిలో వేపుతుంటే కళాయిలు పాడైపోతున్నాయండి, నల్లగా అవుతున్నాయి. అందువల్ల నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. మీ దగ్గర ఉంటే చూసుకోండి, ఇలా ట్రై చేయండి. ఓకేనా? ఇలా సోంపుని చక్కగా వేపండి. నెక్స్ట్ అన్ని బ్రౌన్ రైసు, సోంపు, మెంతులు, నెక్స్ట్ వచ్చేసి ఈ ఆవాలు, కలంజీ సీడ్స్, ఇవి అవిసె గింజలు అన్నీ వరుసగా వేసేస్తున్నాను. కలోంజీ సీడ్స్ అవి నెక్స్ట్ వేసి టీ పొడిని మాత్రం వేయట్లేదండి, ఎందుకంటే టీ పొడి నల్లగా మాడిపోతుంది త్వరగా. అవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో ఇంకా ఒక 5 నిమిషాల్లో తీసేస్తామన్నప్పుడు వేస్తాను టీ పొడి, ఇప్పుడే కాదు. సో ఇవన్నీ బాగా వేపుకోండి చక్కగా. ఫస్ట్ కొంచెం మనకి వేపేటప్పుడు పొగలాగా వచ్చేస్తుంది, కంగారు పడకండి. తర్వాత ఈ స్టవ్ తీసేసిన తర్వాత అదో రకమైన కాఫీ స్మెల్ వస్తుందండి, చాలా బాగుంది అసలు. ఇల్లంతా కాఫీ స్మెల్లే. పిల్లలు కూడా వచ్చి కాఫీ పెట్టావమ్మా అని అడుగుతున్నారు, అంత మంచి స్మెల్ వచ్చింది. సో ఇవి చూసారా పొగలు వచ్చేస్తున్నాయి. అదే కనుక మనం ఈ మూకుట్లో మామూలుగా ఈ గిన్నెలు ఉంటాయి కదా, వాటిల్లో పెడితే నిజంగా నలుపు వచ్చేస్తాయండి. అందుకే ఇట్లాంటి వాటిల్లో వేపుకోవడమే బెటర్, ఇలాంటి రెమెడీస్. ఇప్పుడు లాస్ట్లో టీ పొడి కూడా వేసానండి. స్టవ్ బంద్ చేసేసాను. నల్లగా వేపుకోవాలి బాగా. ఇంకా నేను కాసేపు ఆ మూకుట్లోనే ఉంచాను, ఎందుకంటే బాగా వేడి ఉన్నాయి, ఆ వేడికి ఇంకా నల్లగా అయిపోయినాయి. సో ఇంత నల్లగా అయ్యాలి అగోండి, అలా పటపట ఇరిగిపోయి మెత్తగా పొడేలాగా వేపండి. అన్ని గింజలు చక్క వేపుకొని మిక్సీ జార్లో చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. బాగా మెత్తగా పౌడర్ బాగా మెత్తగా చేసుకోండి. కాకపోతే మీరు జల్లెడైనా పట్టుకోండి. నేను ఈ జల్లెడ పట్టే క్లిప్ మిస్ అయ్యానండి, నేను చేయలేదు. సో మీరు ఖచ్చితంగా చేసుకోండి, అప్పుడు ఇంకా మీకు బాగుంటుంది. కొంచెం లైట్గా ఆయిల్ వేసేసి సగము నేనేం చేశానంటే ఒక బౌల్లోకి తీసి దాచుకుంటున్నాను, మళ్ళీ వేసుకుందామని చెప్పి దాచుకుంటున్నాను. మిగతా కొంచెం నేను ఇప్పుడు హెడ్కి ఉపయోగిస్తున్నాను అన్నమాట. సో ఇది దాచేస్తున్నాను, నెక్స్ట్ ఇంకోసారి ఉపయోగించుకుందామని చెప్పి. మళ్ళీ చేయాలంటే వెంటనే చేయలేం కదండి, ఒకేసారి 2-3 సార్లు చేసి పెట్టుకుందామని చెప్పి పెట్టుకున్నాను నేను. ఇంకా అది అలా చక్క కొబ్బరి నూనె వేసి ఇలా మంచిగా గంధంలాగా చేసుకొని తలకి పెట్టేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు మళ్ళీ హెడ్ బాత్ చేస్తే చేసుకోండి, లేదంటే అట్లాగే ఉంచుకుంటామన్నా ఏం జుట్టు ఓడదండి, ఇంకా జుట్టు బాగా పెరుగుతుంది. సో నేను చేతి మీద రాసుకొని చూపిస్తున్నాను. నాకు జుట్టుకైతే ఇలా అంటుకుపోయిందండి, నేను రాసేసుకున్నాను మొత్తం నీట్గా రాసుకొని చక్కగా అలా ప్యాక్ లాగా వేసేసుకున్నాను నేను. ఒక సాయంత్రం తలస్నానం చేయొచ్చు, లేదంటే అలా దువ్వేసుకొని అప్పుడంతా రాలిపోయాక మళ్ళీ జడేసుకోవచ్చు మామూలుగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే నాకు తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా పనికొస్తుందండి ఖచ్చితంగా. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.